హాయ్ ఫ్రెండ్స్, అబాజు ఈరోజు మనం ఈ వీడియోలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి 41 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న నందివడ్డెమాన్ గ్రామానికి సంబంధించిన విశేషాలని ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నందివడ్డెమాన్ గ్రామం ప్రస్తుతం బిజినపల్లి మండలం, నాగర్కర్నూలు జిల్లాలో ఉంది. ఈ నందివడ్డెమాన్ గ్రామం ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నుంచి 41 కిలోమీటర్స్ దూరంలోను, నాగర్కర్నూలు జిల్లా కేంద్రం నుంచి 12 కిలోమీటర్స్ దూరంలోను, బిజినపల్లి మండలం నుండి 5.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనూ ఉంది. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న చెరువు నందివడ్డెమాన్ గ్రామంలో ఉంది. ఈ చెరువుకి భీమసముద్రం అని పేరు. ఈ భీమసముద్రాన్ని కందూరు చోళరాజు అయిన భీమచోళుడు నిర్మించారని ఇక్కడి ప్రజల నమ్మకం. ఈ భీమసముద్రం చెరువు కట్టపైన పురాతనమైన శిల్ప సంపద యొక్క ఆనవాళ్ళు మనకు కనబడుతున్నాయి. ఈ శిల్ప సంపదలో కొన్ని మంచిగాను, కొన్ని ధ్వంసానికి గురైనట్టుగాను మనకు కనబడుతున్నాయి. ఈ ప్రాంతంలో మనకి కళ్ళకి కనబడుతున్న శిల్ప సంపదనే ఈ విధంగా ఉంటే, కంటికి కనబడని శిల్ప సంపద భూమి లోపల ఎంతుందో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. ఈ శిల్ప సంపద 13వ శతాబ్దానికి సంబంధించిన శిల్ప సంపదగా చరిత్రకారుల అభిప్రాయం. మీరు చూస్తున్న శివలింగం భీమసముద్రం చెరువు కట్టపైన ఉన్నది. ఈ శివలింగాన్ని భీమేశ్వర శివలింగం అని పిలుస్తారు. ఈ భీమేశ్వర శివలింగాన్ని 2018లో పునర్ప్రతిష్ఠించాలని ఇక్కడి గ్రామస్తులు చెప్పారు.
ఈ భీమేశ్వర శివలింగం ముందు నందీశ్వరుని విగ్రహం కూడా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.